ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన 4 రోజులకు కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నారు. ఇందుకోసం సీబీఐ కోర్టు అనుమతి కోరారు సీఎం జగన్. ఈ నెల 17 నుంచి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, యూకే వెళ్లేందుకు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. జగన్ ఆస్తుల కేసును విచారిస్తున్న సీబీఐ కోర్టు ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని గతంలో ఆదేశాలు జారీ చేసింది. దీంతో అనుమతి కోసం కోర్టుకు వెళ్లారు. సీఎం జగన్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది న్యాయస్థానం. దీనిపై ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 13న ఎన్నికల ముగిసిన తర్వాత 17 నుంచి కుటుంబ సమేతంగా తన భార్యతో కలిసి పిల్లలతో కలిసి విదేశాలకు వెళ్లేందుకు జగన్ ఒక ప్లానింగ్ లో ఉన్నాడన్నట్టుగా సమాచారం అందుతుంది. దానికి సంబంధిత వివరాలతో సహా కన్ఫర్మేషన్ టికెట్స్ అన్నిటితో కూడా నాంపల్లి సిబిఐ కోర్టులో అనుమతి కోరుతూ ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. కోర్టు దృష్టికి తీసుకొస్తూ ఎన్నికల తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లాలి, దీనికి అనుమతి ఇవ్వాలంటూ కూడా సిబిఐ కోర్టు ముందు ఇది ప్రస్తావనకు తీసుకొచ్చినట్టు సమాచారం అందుతుంది. ఈ నెల 17వ తేదీ నుంచి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, యూకే లాంటి ప్రాంతాలకు విదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. దీనికి కోర్టు అనుమతి ఇవ్వండి అంటూ కూడా కొన్ని రిప్రజెంటేషన్స్ దాంట్లో మెన్షన్ చేస్తూ కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇన్ని రోజుల పాటు ఎలక్షన్స్ హడావిడి, పిల్లల చదువుల విషయంలో శ్రద్ధ చూపించకపోవడము, ఈ ఎలక్షన్స్ తర్వాత కొంత ఫ్యామిలీతో టైం గడపాలని రిలాక్సేషన్స్ కోసమే ఈ విదేశాలకు వెళ్తున్నట్టుగా సమాచారం అందుతుంది. కోర్టు ఈ టైంలో జగన్ కి అనుమతి ఇస్తుందా లేదా అనే దానిపై మాత్రం ఉత్కంఠగా నెలకొంది. కోర్టు ఇమీడియట్ గా సిబిఐ అధికారులను కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. గతంలో జగన్ పై నమోదైనటువంటి కేసుల విషయంలో దేశం విడిచి వెళ్ళకూడదు, దేశం విడిచి వెళ్లాలన్నా కోర్టు అనుమతితోటే మీరు విదేశాలకు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కోర్టు అనుమతి లేకుండా మీరు భారతదేశాన్ని దాటి వెళ్తే మాత్రం ఉల్లంఘన పైన మీపై అనేక కేసులు నమోదు చేయాల్సి ఉంటుందనేది కూడా గతంలోనే కోర్టు ఈ రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈ నెల 17వ తేదీ నుంచి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, యూకే దేశాలకు వెళ్లాలంటూ కూడా నాంపల్లి కోర్టులో అనుమతి కోసం జగన్ ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. పిటిషన్ ని స్వీకరించినటువంటి సిబిఐ కోర్టు, సిబిఐ అధికారులు దీనిపైన కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశం వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఈ రోజా లేదా రేపా సిబిఐ నుంచి కూడా స్పష్టమైనటువంటి వివరాలు కోర్టుకు అందిన తర్వాత జగన్ విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతిస్తుందా లేదా అనే దానిపై మాత్రం దానిపై రేపు కోర్టు ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ టైంలో జగన్ విదేశాలకు వెళ్లడంతో ఈ కేసు ప్రభావం ఏదైనా ఉంటుందా, ఈ కేసులు ఏదైనా తారుమారు జరిగేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకంటే విదేశాలకు వెళ్లి అక్కడి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాలు నడిపి దాంట్లో సాక్ష్యాధారాలు కానీ, సాక్షులు కానీ, ఎవిడెన్స్ కానీ ఏదో రకంగా ఈ కేసుని తన పాత్ర లేకుండా అనేక మంది నిందితులు ఈ రకమైనటువంటి ప్రయత్నాలు జరుపుతూ ఉంటారు. కాబట్టి జగన్ విషయంలో సిబిఐ స్ట్రిక్ట్ గా కొన్ని ఆర్డర్స్ ని ఇంప్లిమెంట్ చేసింది. విదేశాలకు వెళ్లాలన్నా, రాష్ట్రం దాటి వెళ్లాలన్నా ఖచ్చితంగా సిబిఐ అనుమతితోటే, సిబిఐ అనుమతించిన తర్వాతనే దేశం దాటి వెళ్లాల్సి ఉంటుందంటూ కూడా ఈ రకమైనటువంటి ఆంక్షలు విధించడంతో ఎప్పుడు కూడా తన కూతురుల విషయంలో విదేశాలకు వెళ్లాలన్నా, తన పర్సనల్ ట్రిప్ లో భాగంగా విదేశాలకు వెళ్లాలన్నా కోర్టు అనుమతితోటే జగన్ విదేశాలకు గతంలో వెళ్లారు. అనేక సార్లు కోర్టు కొన్ని సందర్భాల్లో జగన్ విదేశాలకు వెళ్లకూడదు ఈ సందర్భంలో అంటూ కూడా తను పెట్టుకున్నటువంటి అనుమతిని నిరాకరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా కోడ్ అమల్లో ఉన్నటువంటి ఈ టైంలో 17వ తేదీ నుంచి కూడా జగన్ ని ఒకవేళ విదేశాలకు పంపితే ఏదైనా ప్రభావం జరిగేటువంటి అవకాశం ఉందనే దానిపై కూడా సిబిఐ అంతా కూడా పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేసి అది కౌంటర్ రూపంలో కోర్టుకి సమర్పించిన తర్వాత సిబిఐ నుంచి ఎలాంటి ఆబ్జెక్షన్స్, ఎలాంటి విషయాల పైన రైజ్ చేయకపోతే మాత్రం జగన్ కి కోర్టు అనుమతి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ అభ్యంతరాలు వ్యక్తం చేస్తే మాత్రం జగన్ విదేశాల టూర్ ని కోర్టు అనుమతించకుండా దాన్ని నిర్వహించాలి. రైట్. అలాగే సహజంగా ఎన్నికలు ముగిసిన తర్వాత రాజకీయ నాయకులు ఎవరైనా విదేశాలకు అలాగే టూర్లకు వెళ్లడం ప్లాన్ చేసుకోవడం సహజమే కదా. రాజకీయ నాయకులు వారి గత చరిత్ర ఒక విధంగా ఉంది. జగన్ జైలు జీవితం అనుభవించి కండిషన్ తో కూడినటువంటి బెయిల్ పైన ప్రస్తుతం ఆ విషయాలన్నీ కూడా కోర్టులో ట్రయల్ లో నడుస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా కొలిక్కి రానటువంటి కేసులు. కొన్ని ఏళ్ల పాటు సిబిఐ ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగిస్తా ఉంది. ఈ అన్ని ఆంక్షలు సిబిఐ కేసు క్లోజ్ అయ్యేంత వరకు కూడా ఖచ్చితంగా అవి ఇంప్లిమెంటేషన్ లోనే ఉంటాయి. దాన్ని మీరు పాటించాల్సిందే. అది పాటించకపోతే మళ్ళీ ఉల్లంఘన కింద జగన్ పై
మిగతా నిందితులపై కూడా కేసులు నమోదయ్యేటువంటి అవకాశాలు ఉంటాయంటూ కూడా గతంలోనే కోర్టు జగన్ ని మిగతా నిందితులను కూడా హెచ్చరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. సాధారణంగా ఇతర రాజకీయ నాయకులు ఎవరు ఈ సిబిఐ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ఎవరు కూడా కోర్టు అనుమతి మేరకు వెళ్లాల్సి ఉంటుంది. సిబిఐతో సంబంధం లేనటువంటి ఏ రాజకీయ నాయకుడైనా సిబిఐకి పిటిషన్ పెట్టుకోవాల్సిన, ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా సొంతంగా ఫ్యామిలీ ట్రిప్ కి వెళ్ళొచ్చు. జగన్ రాజకీయం కంటే ముందు కూడా ఈ కేసు అతనిపై మోపబడి ఉన్నాయి. అతను ప్రస్తుతం జైలు శిక్ష అనుభవించినటువంటి అనుభవం కూడా అతనికి ఉంది. అతని చరిత్రలో అనేక కేసులు అతని పైన పెండింగ్ లో ఉన్నాయి. అనేక కుంభకోణాల్లో జగన్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి తను ఏ స్టెప్ తీసుకోవాలన్నా, స్టేట్ దాటి వెళ్లాలన్నా, దేశం దాటి వెళ్లాలన్నా ఖచ్చితంగా సిబిఐ అధికారుల సమాచారం అందజేసి సిబిఐ అధికారుల అనుమతితోటే అతను విదేశాలకు దాటి వెళ్లాల్సింది. గతంలో జగన్ కూతుర్ల విషయంలో 2 సార్లు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ 3సారి మాత్రం కోర్టు అనుమతి ఇచ్చినటువంటి వెంటనే జగన్ విదేశాల్లో ఉన్నటువంటి చదువు నిమిత్తం, వారి కూతుర్ల చదువు నిమిత్తం జగన్ అక్కడికి వెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కలిసి కొన్ని రోజుల పాటు అక్కడ ఉండి మళ్ళీ తిరిగి ఏపీకి చేరుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు సాధారణ రాజకీయ నాయకులకు రికార్డ్స్ పరంగా ఎవరు కూడా సిబిఐ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి లేరు కాబట్టి జగన్ మాత్రం సిబిఐ కేసులో ప్రస్తుతం నిందితుడిగా ఉన్నాడు. జైలు శిక్ష అనుభవించినటువంటి వ్యక్తి కాబట్టి ఇక గ్రౌండ్స్ అన్ని కూడా పరిశీలించి ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా ప్రతి రాజకీయ నాయకుల పైన, ఈ క్రిమినల్స్ పైన, నిందితుల పైన సిబిఐ నిఘా ఉంటుంది కాబట్టి ఈ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా జగన్ ఒకవేళ విదేశాలకు పోతే ఏదైనా ప్రభావం చూపేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా సిబిఐ ఒక రిపోర్ట్ తయారు చేసి కౌంటర్ రూపంలో అది న్యాయస్థానానికి న్యాయమూర్తి ముందు దాన్ని ప్రవేశపెట్టిన తర్వాత సిబిఐ వాదనలను బట్టి జగన్ కి అనుమతిస్తుందా లేదా అనే దానిపై మాత్రం ఈ రోజా లేదా రేపా ఈ పిటిషన్ పై విచారణ జరిగినప్పుడు అధికారులు కౌంటర్ దాఖలు చేసినప్పుడు దీనికి గల సంబంధించి ప్రొసీడింగ్స్ సాగించినప్పుడు కోర్టు దీనిపైన ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.